నొప్పిగా ఉందా? మిమ్మల్ని గెలిపించడానికిగా ఇదంతా, అందుకే ఆనందంగా ఉంది. నా పంతం కోసం నిన్ను బాధపడుతున్నాను కదా. నమ్మిన మగాడి కోసం ఏమైనా చేస్తుంది ఆడది. నేను ఇలా కష్టపడకపోతే మీరు నాకు సేవలు చేయరుగా. పైకి నవ్వుతున్నావు కానీ 7 మల్లెలు ఎత్తుతూగుతూ పెరిగిన నువ్వు నిజంగా ఈ కష్టాన్ని భరించగలుగుతున్నావా? నీకోసం ఏమైనా చేస్తాను. మీ అమ్మ వెంటనే మారాలంటే నువ్వు ఈ డాబా మంచి దూకాలి అన్నారనుకోండి, దూకేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? ఆ అనసూయమ్మ కడుపున నువ్వెలా పుట్టావా అని. మా అమ్మ కుడాలతో నా కడుపును బిడ్డ పుట్టుకున్నా ఉంటే చాలు. నువ్విలా అయస్కాంతంలో అంగుళంగుళం దగ్గరికి వస్తే గుణాల సంగతి చెప్పలేను కానీ 9 మాసాలు తిరగకుండా బిడ్డ పుట్టడం మాత్రం ఖాయం. చెప్పండి. ఎరుక్కో చూడాలి తీసుకురా. నీ పక్కనే ఉన్నాను. మాటి మాటికి ఎక్కడిగా ఓపిక లేక ఇక్కడే సెటిల్ అయిపోయాను. మనకెందుకు? వద్దండి, మనకి తాగుడు వద్దండి. అన్నం తినద్దని చెప్పు వింటాను, మంచినీళ్ళు తాగద్దని చెప్పు వింటాను, మందు తాగద్దని చెప్తే మాత్రం మక్కలను కొడతాను. నీ అవ్వ. ఏమండి, నా మాట వినండి. మనందరినీ ఇంతకు ముందే కొట్టాడుగా. ఏమిటి అలా దయ్యంలో నిలబడి చూస్తున్నావు? వెళ్ళి చూడాలి తీసుకురా. వద్దండి, నా మాట వింటారా వినరా? బాబు బాబు నిన్ను ఎందుకు బాబు అమ్మాయి నా గొడ్లు బాధినట్టు బాతున్నా? మధ్యలో నువ్వే పడవయ్యా. కొట్టుకుంటాను తిట్టుకుంటాను, నా పెళ్ళం నా ఇష్టం. పెళ్ళాం నీదే బాబు, కానీ డాబా మాత్రం నాది. నువ్వు ఇక్కడ నీ పెళ్ళాన్ని కొడుతుంటే ఇదంతా మేమే చేయిస్తున్నామని అనసూయమ్మ గారు అనుకుంటారు. నన్ను ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసి పారేస్తుంది. అందాక వస్తే అనసూయమ్మ సంగతి కూడా నేను చూస్తాను. నా పెళ్ళాన్ని కొట్టుకునే తిట్టుకునే స్వాతంత్రం నాకు లేదా? ఏమిటా ఇంకెక్కడే నిలబడను? వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్య వచ్చేసాను, చెప్పు. మన క్యాబ్స్ లో పనిచేస్తున్న వరహాల గాడిని వెంటనే ఉద్యోగంలోంచి అలాగే, కానీ కారణం లేకుండా కార్మికుల జోలికి వెళ్తే వాళ్ళు కందిరీగల్లాగా రెచ్చిపోయి కొడతారా? ఏగలు కొడతాయా? కొడతాయి. కారణం ఏమిటిరా? ఆ హరికృష్ణకి వాడి డాబా అద్దెకిచ్చి మన వంశ పరువు ప్రతిష్టలే గంగపాలు చేశాడు. స్టీరింగ్ పట్టుకోవాల్సిన వాడు పీక పట్టుకుంటే ఊరుకుంటాం. రంగంలో దిగిపోతాను, ఉద్యోగం నుంచి ఓడ తీసేస్తా. తీసేయండి. నేను కూడా నిర్మోహమాటంగా అనసూయమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈయన తెల్లవాళ్ళని మోసం చేశారు, వాళ్ళు కేసు కూడా పెట్టారు, ఆ సంగతి తెలియనివ్వకుండా మీ చేత కాగితం మీద సంతకం పెట్టించి దాన్ని గవర్నమెంట్ కి పంపారు, ఇప్పుడు తిన్నగా మీ నెత్తి మీదకి రాబోతుందని చెప్పేస్తా. వద్దురా, చెప్పొద్దు. అయితే మరి ఉద్యోగంలో తీయకండి. నిన్ను తీసేయకపోతే అమ్మాయి నన్ను తీసేస్తుంది. సరే పని చేయి, నిన్ను ఉద్యోగంలో తీసేశాను అని అమ్మాయితో చెప్పు. నెల నెల వచ్చి జీతం పట్టుకుపోతుంది. ఆ పని చేయండి. నీ పక్కనే ఉన్నాను. అమ్మాయి వాంతులు చేసుకుంటోంది, రండి. చూశానుగా. కారణం ఏమై ఉంటుందంటారు? ఏముంటుంది, అతను తాగుబోతు కదా, రాత్రంతా నిద్రపోనివ్వలేదేమో, అందుకని పైత్యం చేసి ఉంటుంది. పైత్యం కాదండి, అది నా కడుపున పడ్డప్పుడు నేను కూడా ఇలాగే వాంతులు చేసుకున్నాను కదండి. అవునవును, అయితే అమ్మాయి గర్భవతి అయి ఉంటుంది. అయ్యో, చూసారా చూసారా, ముళ్ళపూడి వారి మనవరాలు ఇలాగేనేటండి వాంతులు చేసుకునేది. వాంతులు చేసుకోవడంలో కూడా ప్రత్యేకత ఉంటుందా ఏమిటి? ఉండదా మరి? ఖరీదైన బాత్రూమ్ లో వాష్ బేసిన్ దగ్గర చేసుకోవాల్సిన వాంతులు ఈ తాటిపాకల దగ్గర. పోనీ అమ్మాయి ఇంటికి తీసుకురమ్మంటావా? మన బాత్రూమ్ లో వాంతి చేసుకుంటుందేమో. అమ్మ బాబాయ్ వద్దు, ఆ బడుద్దా నేను ఓడిపోయానని ఎగతాళి చేస్తాడు. ఏమండి, మరి ఈ డబ్బు తీసుకెళ్ళి దాన్ని చీర రేవుకి కొనుక్కోమని చెప్పండి. నేను ఇచ్చానని చెప్పకండి, దాన్ని కలిసి అయిపోతాను. నేను చెప్తాను, నేనే ఇచ్చినట్టు ఇచ్చేస్తాను. ఏమిటండి, ఒట్టి దోసకాయనా? అందులోకి మటను చికెను. రుక్మిణి, నువ్వు వాంతులు చేసుకోవడంతో మీ అమ్మ గంతులు వేస్తుంది. అమ్మ హృదయం పొగరు తగ్గకపోయినా అమ్మమ్మ హృదయం కదలక మానదు. కరెక్ట్ గా ఊహించవలుడు. అవునమ్మా, ఒట్టి మేకపోతు గాంభీర్యం తప్ప అమ్మ మనసు మల్లెపువ్వు లాంటిది. చూడు, నీ సీమంతానికి చీర కొనుక్కోమని డబ్బిచ్చి పంపించింది. పర్వాలేదు, తీసుకోమ్మా. అయితే మామయ్య అనసూయమ్మతో దిగొచ్చినట్టేనా? అప్పుడేనా? ముక్కు మీద కోపం ముందుకు దిగింది, అది ఇంకా చల్లారొద్దు. వదినా, రా వదినారా. ఏమిటి విశేషాలు? విశేషం ఏముంది, అమ్మాయి నీళ్ళు వేసుకున్నట్టుంది.
అవునట. ఒక్కసారైనా వచ్చి చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నేనా? నేను అమ్మో ఆ బడుద్దాయినవుతాడు. కూతురు కోసం రావచ్చు కదా. రావచ్చుననుకో, కానీ అది వెళ్ళిపోయిన కొత్తలో ఒకసారి మా ఇంటికి వస్తే చెప్పో నువ్వు నా గుమ్మం తొక్కడానికి వీల్లేదని తెరవేశాను. ఇప్పుడు నేను దానింటికి వెళ్తే చెప్పో నువ్వు నా గుమ్మం తొక్కడానికి వీల్లేదని అది అందనుకో, అమ్మో అసలే ముళ్ళపూడి వారి ఆడపడుచునేమో ఈ జన్మలో దానికి ముఖం చూపించలేదు. ఒక పని చేయ వదినా, నీ మెల్లగా వెళ్ళి నీకు చూడాలని ఉందని చెవులో ఊతాను. ఏ మాత్రం మెత్తబడినా నేను ఇలా ఇలా చెయ్యి ఊపుతాను, నువ్వు మేడ మీదనే ఉండు. తొందరగా వెళ్ళు. అలాగే. తొందరగా. ఓ అనసూయమ్మ కూతురా, నేను షెడ్కి వెళ్తున్నాను. బహుశా రాత్రికి ఇంటికి రాకపోవచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అసలే ఒట్టి మనిషి కూడా కావు. వెళ్ళొస్తాను. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. వదినా నువ్వు వచ్చి. అలాగే. అనసూయ, ఏమండి ఎక్కడికంత హుషారుగా వెళ్తున్నావు? హుషారా పాడా? అదిగో ఆ గులాబీ చెట్టుకు పువ్వు పూసిందంటేనో చూద్దామని వెళ్తున్నాను. ఓ. అవును, మీరు ఇలా ఎండలో కూర్చున్నారేమిటి? వడదెబ్బ ఉంటుంది. లేవండి లేవండి. అవునవును అవును అవును అవును. బావా, అనసూయం అలా వెళ్తోంది ఎక్కడికి? తాను పెంచి పోషించిన మొక్క పూలు పూస్తుందని తెలిసి చూడ్డానికి వెళుతుంది. అలాగా, పదరా మనం వెళ్దాం. అది సరే గాని బావా, మన ఇంట్లో ఇవాళ కోడి పొల భలేగా కుదిరింది. రుచి చూసావా? లేదే. ఒరే సుబిగా, పద పరావ సంగతి చూద్దాం. పదండి పదండి. కన్న తల్లి చూడటానికి వస్తే ముఖం అలా తిప్పుకుంటావటే? నువ్వేగా ఈ జన్మలో మొహం చూపించొద్దని చెప్పింది. చూపిస్తే బాధపడతావేమోనని. మరీ అంత నంగనాచిలా మాట్లాడుకు. చిన్నప్పటి నుంచి నేను ఎలా పెంచాని? కంటికి రెప్పలా అజంతా బొమ్మలా పెంచాను. అలాంటి నన్ను కాదని గడప దాటి వెళ్ళిపోయింది నువ్వు. నా ఆశలన్నీ వమ్ము చేసి నా కలలన్నీ కన్నీటి పాలు చేశావు. నా ఇష్టాన్ని ఒప్పుకుంటే మనకి నీ కష్టాలు వచ్చావా? అయినా నేనేం పరాయిపడుతూ వెళ్ళిపోలేదే. నా మేనమావ కొడుకుతోనేగా నీ లేచిపోయి వచ్చేసింది. వాడు నీ మేనమావ కొడుకు కాదే, తప్పటడుగు వేసిన ఆ పార్వతి కొడుకు. ఇదిగో, ఏదో కూతుర్ని చూడాలని ఉందంటే సరే రమ్మన్నాను. నా మొగుడిని గాని నా అత్తను గాని పల్లెత్తి మాట అన్నావో నీ ఇల్లు నీదే, నా ఇల్లు నాదే. నీ మీద నాకున్న ప్రేమను అలుసుగా తీసుకుని ఇలా ఆడిస్తున్నావు కదూ. పోనీలే, కన్న తల్లి మీద నీకు గౌరవం లేకపోయినా కడుపు తీపి నాకుంటుందిగా. ఇదిగో ఇలా పాకల్లో పచ్చడి మెతుకులు తింటూ కూర్చుంటే పండంటి బిడ్డలు పుట్టరే. పురుడయ్యేదాకా మన ఇంటికి పంపిస్తాడేమో మీ ఆయన అడుగు. పాలు పళ్ళు అవి తీసుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుందమ్మా. పురుడంటే ఆడదానికి పునర్జన్మ తల్లి. వినిపించుకోకుండా ఈ మొండి మనిషి నేను ఇక్కడే ఉంచితే రేపు నీకేమైనా జరిగితే నేను భరించలేనమ్మా. గుండె పగిలి చచ్చిపోతాను. అమ్మా అమ్మా, సీమంతానికి పనింటికి వస్తావు కదా అమ్మా. నా మీద ఇంత అభిమానం పెట్టుకున్న నీకు ఇంకా అబద్ధం చెప్పలేనమ్మా. నేను నేను గర్భవతిని కాదమ్మా. నేను ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదమ్మా. ఏమిటి, పెళ్లి చేసుకోకుండా అతనితో కాపురం చేస్తున్నావా? కాపురం చేయట్లేదమ్మా, కలిసి ఉంటున్నావు అంతే. నువ్వు ఒప్పుకునే వరకు పెళ్లి చేసుకోనని చెప్పాడు బావ. చాలే, నువ్వు పెళ్లి చేసుకోలేదు అన్న ఈ ఒక్క ఆధారం చాలు. నా కూతురు చెడిపోలేదని, తల్లి మాట జవదాటి ఎవరితోనో తాళి కట్టించుకోలేదని 10 మందికి చెప్తాను. ఆకాశం అంత పందిరి వేసి రంగరంగ వైభవంగా నీకు వేరే పెళ్లి చేసి మన వంశం పరువు నిలబెడతాను. పద. అమ్మా నేను రాను. చెంప పగలగొడతాను. పద. నేను రాను. నేను రాను. మాట్లాడుకో. పద. పద. వదినా, కూతుర్ని తీసుకువెళుతున్నావు, ఎవరికిచ్చి చేద్దామని? కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఆడపిల్లని చేసుకోవటానికి కో అంటే 1 కోటి మంది వస్తారు. వస్తారు నిజమే, కానీ పరాయి మగాడితో కలిసి 3 నెలలు ఒకే ఇంట్లో ఉండి శుభ్రంగానే నీ కూతురు బయటికి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారంటావా?
ఎవరితోనో లేచిపోయిన కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తున్నావా అనసూయమ్మ అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఇప్పటిదాకా నీ వెనక చేరి గుసగుసలాడిన వాళ్ళు రేపు నీ ముఖం మీదే ఉమ్మేసిపోవాలంటే ఇంకో పెళ్లి చేయి. లేదా నీ మనసు మార్చుకో. నీ పరువు కాపాడడం కోసం 10 మంది ముందు బావతో తాళి కట్టించుకుంటాను. అప్పుడు నీ పరువు నిలబడుతుంది, నా కాపురం చక్కబడుతుంది. చేస్తాను. వాడు చెడిపోయిన దాని కొడుకైనా నాకు అభ్యంతరం లేదు. కానీ నా కూతురు చెడిపోయిందని లోకం అనుకోకుండా ఉంటే నాకు అంతే చాలు. నమస్కారం అనసూయమ్మత్త. మేడదికి పాకలోకి వచ్చావేంటి? అనసూయమ్మ కూతురంటే అల్లాటప్ప అనుకున్నావా? తాళి కట్టకుండా తై తక్కలాడటానికి పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తున్నాను, రెడీగా ఉండు.